రాత్రి 12:30కి అస్సాం అడవుల మధ్య రైలు ఎర్ర సిగ్నల్ దగ్గర ఆగిపోయింది. పైలట్ కాస్త అలసిపోయి పడుకోవడానికి కళ్ళు మూసుకున్నాడు. పైలట్ మాత్రం కిటికీ బయటకి చూస్తూ కూర్చున్నాడు. చుట్టూ ఎటూ లైట్స్ లేవు. అడవిలో పక్షుల కేకలు, గాలి శబ్దమే వినిపిస్తున్నాయి. అంతలోనే పైలట్ దగ్గర ఉన్న డోర్ జఝా అని తీయబడింది. అందులోంచి ఒక వింత వేషధారణలో ఉన్న పాత ముసలి ఆవిడ బయటికి జారుకొచ్చింది. ముఖం పసుపు రంగులో మెరుస్తూ, కళ్ళు ఎర్రగా, చేతులు కంపిస్తున్నట్టున్నాయి. ఆమె గళం కర్కశంగా, నాయనా, ఏదైనా తినడానికి ఇస్తావా? వారం రోజులుగా నోరులో ఆహారం పడలేదు. పైలట్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అర్ధరాత్రి మధ్యలో ఈ అడవిలో ఎలా వచ్చావమ్మా అని అడిగాడు. పైలట్ తన బ్యాగ్లోంచి బిస్కెట్లు తీసి ఇవ్వబోతున్నప్పుడే పైలట్ ఒక్కసారిగా నిద్రలేచి గట్టిగా అరుస్తూ ఆ డోర్ బిగించి మూసేశాడు. పిచ్చోడివి కదా నువ్వు? ఆమెని మనిషి అనుకున్నావా? ట్రైన్ మెయిన్ డోర్ నేల నుండి 15 అడుగుల ఎత్తులో ఉంది. ఆమెలా కాళ్లతో నడిచి వచ్చి పట్టుకోలేరు. ఎవరో వేరే శక్తి. ఇది విన్నాక పైలట్ గుండె గప్పుమన్నట్టయింది. ఆ డోర్ బయట నుంచి క్ర్ క్ర్ అంటూ గోర్లు రాసినట్టు శబ్దం వినిపించింది. రైలు సిగ్నల్ గ్రీన్ అవగానే పైలట్ వెంటనే వేగం పెంచేశాడు. అయితే ట్రైన్ బయలుదేరే ముందు కిటికీలోంచి ఒక భయంకర దృశ్యం కనిపించింది. ఆ ముసలి ఆవిడ రైలు పక్కనే గాలిలో తేలుతూ, గ్రీన్ లైట్లో ఆమె ముఖం మరీ భయంకరంగా మెరుస్తోంది.